ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో నేను బోనాల కోసం తెలుసుకున్నాను. ముందుగా 200 ఏళ్ల ముందుకు వెళ్దాం. ఇయర్ 1830. ఒకసారి ఊహించుకోండి. అప్పటి హైదరాబాద్ లో మంచి హాస్పిటల్సే లేవు, సరైన మందులు కూడా లేవు. సరిగ్గా అప్పుడే ప్లేగు అనే ఒక భయంకరమైనటువంటి వైరస్ సిటీలో ఎంటర్ అయింది. అది ఎంత డేంజరస్ అంటే పొద్దున్న ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి సాయంత్రానికి ప్రాణాలు వదిలేవాడు. జనాలందరూ చనిపోయేవాడు. ప్రతి ఇంట్లో ఏడుపులు, ప్రతి వీధిలో భయం. సిటీలు మొత్తం ఒక దెయ్యాల దిబ్బలా మారిపోయిందంట. గవర్నమెంట్ ఏమీ చేయలేకపోయింది. వేలాది మంది చనిపోతున్నారు. సిటీ మొత్తం ఇలానే ఉంది. దేవుడే దిక్కు అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళ ప్రార్థనలకు సమాధానం కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి కాబోతుంది అని. అదే టైంలో హైదరాబాద్ కు చెందిన 10 సోల్జర్స్ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలోని డ్యూటీలో ఉన్నాడు. కానీ వాళ్ళ మైండ్ మొత్తం హైదరాబాద్ కోసమే ఆలోచనలో ఉంది. ప్రతిరోజు కుటుంబ సభ్యులు, స్నేహితులు అని చనిపోతున్నారని వాళ్ళకి చాలా బాధ అనిపించేది. కానీ వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. కనిపించే శత్రువు అయితే పోరాడగలరు వాళ్ళు, కానీ అది కనపడని శత్రువు. అప్పుడే వాళ్ళు ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు నేరుగా ఉజ్జయిని మహాకాల టెంపుల్కి వెళ్ళారు. అక్కడ అమ్మవారి పాదాలపై పడి, అమ్మ మా హైదరాబాద్ కాపాడుతండి, భయంకరమైనటువంటి రోగాన్ని ఆపు అని అన్నారు. నువ్వు మా సిటీని కానీ కాపాడితే మేము తిరిగి వచ్చి గుడిని కట్టి లైఫ్ లాంగ్ బోనం సమర్పించుకుంటాము అని వాళ్ళు కోరుకున్నారు. ఇక్కడే అసలు మార్పు జరిగింది. ఉజ్జయినిలో సైనికులు ముక్కుకున్నారో లేదో హైదరాబాద్ లో ప్లేగు వ్యాపించడం ఆగిపోయింది. మరణాల సంఖ్య తగ్గిపోయింది. కొన్ని రోజుల్లోనే సిటీ మొత్తం కంప్లీట్ గా సేఫ్ అయిపోయింది. ఇది యాదృచ్ఛికమా, నిజంగా దేవుడి దయానం? ఇది ఖచ్చితంగా అమ్మవారి అద్భుతమైన దయ అని బలంగా నమ్మారు. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి డ్యూటీ ముగించుకొని వెంటనే సికింద్రాబాద్ వచ్చేసారు. 1815లో సూరైటి అప్పయ్య అనే సోల్జర్ లీడర్షిప్ లో ఉజ్జయిని నుండి తెచ్చినటువంటి అమ్మవారి చక్ర విగ్రహంతో ఒక టెంపుల్ కట్టారు. ఆ రోజే వాళ్ళు వండిన అన్నం, పాలు, బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని ఒక కొత్త కొండలో పెట్టి డెకరేట్ చేసి అమ్మవారికి సమర్పించారు. అదే చరిత్రలోని మొట్టమొదటి బోనం. కేవలం కొందరితో మొదలైనటువంటి ఆ వేడుక ఇప్పుడు లక్షల మంది పండుగగా మారింది. అంత బాగుంది కదా. ఇంతకీ ఈ బోనం ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. బోనం అంటే భోజనం. ఇది అమ్మవారికి మనం ఇచ్చే ఒక గ్రాండ్ థ్యాంక్స్ గివింగ్ పార్టీ లాంటిది. ఇందులో వాడేది మట్టి కుండ. ఇది 100% ఈకో ఫ్రెండ్లీ, స్వచ్ఛతకు, కొత్త ప్రారంభానికి సింబల్. నైవేద్యం, ఇందులో ఉండేది రైస్, పాలు, ఇంకా బెల్లం. ఇది హెల్త్ అండ్ వెల్త్ అని సూచిస్తుంది. బేసిక్ గా ఇది ఒక డివైన్ సూపర్ ఫుడ్. అలంకరణ, కుండకు పూసే పసుపు యాంటీసెప్టిక్, వేపాకు మెడిసిన్. ఇది కేవలం డిజైన్ కాదు, దీని వెనుక సైన్స్ కూడా ఉంది. కుండపై ఉండే చిన్న దీపం చీకటికి పారద్రోలే ధ్యానానికి సింబల్. ఆ దీపాన్ని ఆరకుండా చూడటమే ఒక ఛాలెంజ్. మహిళలే తన తలపై ఎత్తుకుంటారు. ఎందుకంటే వాళ్ళే శక్తికి ఒక రూపం. వాళ్ళు నడుస్తుంటే సాక్షాత్తు అమ్మవారు నడుస్తున్నట్టే ఉంటుంది. బోనాల ఫెస్టివల్లో మరో మెయిన్ అట్రాక్షన్ ఉంది. అతడే పోతురాజు. వీరి లేకపోతే పండుగలోకి కిక్కే ఉండదు. పోతురాజు గ్రామ దేవతలైనటువంటి 7 అక్కా చెల్లెళ్ళకు ఏకైక సోదరుడు. సింపుల్ గా చెప్పాలంటే ఆయన అమ్మవారికి, అలాగే ఆ తల్లి భక్తునికి బాడీగార్డు అదనమాట. చూడటానికి ఒక వారియర్ లా ఉంటాడు. ఒళ్ళంతా పసుపు, నుదుటపై పెద్ద కుంకుమ బొట్టు, కాళ్ళకు గజ్జలు. ఆయన నుడికే అదిరిపోతుంది అనుకోండి. ఆయన చేతిలో ఎప్పుడు కొరడా ఉంటుంది. డప్పు సౌండ్ కు డాన్స్ చేస్తూ తనని తానే కొట్టుకుంటూ గాలిలోకి పారడాన్ని జింపిస్తూ ఉంటారు. ఈ విన్యాసాలకు దుష్ట శక్తులు పారిపోతూ ఉంటాయని నమ్ముతారు. ఇలా ఊరేగింపులో పోతురాజు ముందు నడుస్తుంటే అమ్మవారికి భక్తులు సెక్యూరిటీ ఇస్తారు. ఆయన ఎనర్జీతోనే జాతరకు అసలైనటువంటి ఊపు వస్తుంది. పండుగ ఇంకా అయిపోలేదు. మరో 2 క్రేజీ ఈవెంట్స్ ఉన్నాయి. రంగం మరియు గంటం. రంగం, ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ఈవెంట్. పండుగ మరుసటి రోజు పెళ్లి కాని ఒక యువతి వచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తుంది. ఆమెలో అమ్మవారి వచ్చి నెక్స్ట్ ఇయర్ వర్షాలు ఎలా ఉంటాయి, రాష్ట్రంలో ఏమవుతుంది అన్ని లైవ్ లో చెప్తుందని నమ్ముతారు. బాగుంది కదా. నెక్స్ట్ ఘట్టం. ఘట్టం అంటే అమ్మవారి ప్రతిరూపమైనటువంటి ఒక డెకరేటివ్ కలశం. పండుగ చివరి రోజు ఈ ఘట్టాన్ని ఏనుగుపై పెట్టి సిటీ మొత్తం గ్రాండ్ గా ఊరేగిస్తారు. ఇది పండుగకు గ్రాండ్ ఫినాలే అనేది. వేలాది మంది ఈ ఊరేగింపులో పాల్గొంటారు. ఫైనల్ గా ఘట్టాన్ని నీళ్ళలో నిమగ్నం చేయడంతో పండుగ అఫీషియల్ గా ముగిసిపోతుంది.
చూసారు కదా, బోనాలు ఒక ఫెస్టివల్ కాదు, ఇది ఒక ఎపిక్ ఈవెంట్. ఈ పండుగలో కులం మతం ఏమీ తేడా లేకుండా అందరూ ఒకటే, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. మన పూర్వీకులు మాట కదా, పసుపు వేప మట్టి అన్ని నేచర్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి అలాగే ఆత్మ గౌరవానికి సింబల్. అందుకే కదా మన ప్రభుత్వం రాష్ట్రీయ పండుగగా ప్రకటించింది. చూసారు కదా. అయితే ఇదే కాకుండా మనకి ఈ బోనాలకు సంబంధించిన ఇంకొక స్టోరీ, ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. బోనాల కోసం ప్రచారంలో ఉన్నటువంటి ఇంకొక స్టోరీ. ఆషాఢ మాసంలో ఆ జగదాంబిక తన అత్తారింటిని వదిలి పుట్టింటికి వస్తుందంట. అంటే ఆ కైలాసాన్ని వదిలి మన దగ్గరికి వస్తుందంట. అంటే ఇక్కడ ప్రతి అంటే మనం ఏమని ఫీల్ అవుతామంటే అమ్మవారిని మన కుటుంబంలో ఒకరిగా ఫీల్ అవుతాము. ఊహించుకోండి, ఒక కూతురు తన అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి వస్తుందంటే ఆ సందడే వేరు కదా. అందుకని వీధులన్నీ శుభ్రం చేసి నచ్చినటువంటి భోజనం వండి అంటే బోనాలు పెట్టి అమ్మవారిని స్వాగతిస్తాం, ఒక కూతుర్లా చూసుకుంటాం. ఇంకా ఏమని నమ్ముతారంటే మనం చూపించే ప్రేమకి ఆ తల్లి మన జబ్బులను నయం చేసి మన కష్టాలని అన్నిటినీ దూరం చేస్తుందని నమ్ముతారు. ఇది బోనాల వెనుక ఉన్నటువంటి స్టోరీ. ఒక భయంకరమైనటువంటి వ్యాధి నుంచి పుట్టిన ఒక గ్రాండ్ సెలబ్రేషనే ఈ బోనాలు. ఆ నమ్మకమే ఇప్పటికీ నడిపిస్తుంది. బోనాలు అంటే ఒక ఫెస్టివల్ కాదు, ఒక ఎమోషన్. ఎలాంటి కష్టాన్నైనా మనందరం కలిసి ఎదుర్కోగలమని ఒక కాన్ఫిడెంట్. సో మీకు స్టోరీ నచ్చింది అనుకుంటానండి. నచ్చితే ప్లీజ్ అని వీడియో లైక్ చేయండి, షేర్ చేయడం. చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. మీ దగ్గర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.